కేసీఆర్ కాళేశ్వరాన్ని కమిషన్ల కోసం వాడినట్టు ఏపీ సీఎం చంద్రబాబు కూడా కమిషన్ల కోసమే బనకచెర్లను కడుతున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. బనకచెర్లపై అలుపెరగని పోరాటం చేయాల్సిందే అన్నారు నేతలు. ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి కేంద్రమే సమస్యను చక్కదిద్దాలన్నారు. బీఆర్ఎస్ చేయని ఎన్నో పనులను కాంగ్రెస్ పూర్తి చేస్తోందన్నారు. 4న ఖర్గే సభకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు హస్తం నేతలు. 4న కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శులతో ఖర్గే ముఖాముఖి నిర్వహిస్తారని చెప్పారు. ఇలాంటి సమావేశం తెలంగాణలోనే మొదటిసారి జరుగుతుందని చెప్పారు భట్టి. ఎల్పీ స్టేడియంలో ఏర్పాట్లను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి పరిశీలించారు. దేశంలోనే మొట్టమొదటిసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నేరుగా గ్రామ శాఖల అధ్యక్షులతో మాట్లాడేటువంటి సమ్మేళనం 4వ తారీఖు నాడు సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియంలో శ్రీ మల్లికార్జున ఖర్గే గారు వారు నేరుగా గ్రామ శాఖల అధ్యక్షులతో మాట్లాడటానికి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ వల్లే కమిషన్ల కోసం ఏపీ సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని చూస్తున్నారని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. తెలంగాణకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామన్నారు. బీజేపీకి రాష్ట్రంపై ఎందుకింత ద్వేషమని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేయాల్సిన కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించారు ఎంపీ. చంద్రబాబు నాయుడు గారు అది కేసీఆర్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టుకుంటూ ఇంత మంచి కమిషన్లు సంపాదించిండు. మరి మేము కూడా కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా బంకచెర్ల ప్రాజెక్ట్ కడతాము, మళ్ళీ దాన్ని కూడా ఒక 90,000 కోట్లు అవసరం అని చెప్పి ఆయన ఒక కొత్త స్కామ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం. మరి బీజేపీ పార్టీకి తెలంగాణ అంటే ఎందుకు ఇంత ద్వేషం అని చెప్పి పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పడావు పడ్డ పనులను పూర్తి చేస్తున్నామని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్నామని అన్నారు. రైతులు, చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపనలు చేశారు. 26, 27, 28 4 వార్డులలో కనీస మౌలిక వసతులకు డ్రైనేజీల నిర్మాణము, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి రాగానే ఆయా కాలనీ వాసు ప్రధానంగా ఇక్కడ 25వ వార్డులో రాజీవ్ నగర్ పక్కనే మార్కెట్ సంబంధించినటువంటి పెద్దలు ఈ ప్రాంతంలో సమస్యలు చెప్పగానే నిధులు కేటాయింపు చేసే కార్యక్రమం చేయడం. బనకచెర్లపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో కేసీఆర్, హరీష్ రావులకు అసలు విషయం తెలిసిందని అన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రాయలసీమను రతనాల సీమ చేయడానికి కేసీఆర్ చేసిన కుట్రలను, హరీష్ రావు చేసిన కుతంత్రాలను సీఎం కళ్లకు కట్టేలాగా చూపించారని అన్నారు. బనకచెర్ల మూలకర్తలు కేసీఆర్, హరీష్ రావే అన్నారు రామ్మోహన్ రెడ్డి. ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు కలిసి గోదావరిలో సాగుదాం అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ కలిసి హరీష్ రావుతో కలిసి మన ప్రజాభవన్లో మీటింగ్లు పెట్టి వాళ్ళకు మొత్తం కూడా అవగాహన కలిగించి ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క మిగులు జలాలను వాడుకోవచ్చు అనేది నేర్పించినటువంటి వ్యక్తులు కేసీఆర్, హరీష్ రావు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. ఈ నెల 4న ఖర్గే హైదరాబాద్ లో పార్టీ బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లటంపై ఖర్గే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. ఖర్గే పర్యటనపైన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు విప్.